దూరం పోతారు నేను పడద్దు అనుకుంటున్నా.
దేవాలయము ఇటువంటి దాన్ని యొక్క మిడిదొడ్డి మా నాయనగారు అయినటువంటి సిద్ధాంత్ గారు, శ్రీనివాస్ గారు సిద్ధాంత్ గారు చాలా కష్టపడి దేవాలయం కట్టించారు. గ్రామానికి అప్పచెప్పిపోయిండు. దీన్ని మంచిగా జరుపుకోండి, మంచిగా చేసుకోండి, కాపాడుకోండి అని చెప్పిపోయిండు. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ఒక భక్తులందరూ కూడా చాలా మంచి దయగల వాళ్ళు, మంచి ప్రేమ గల వాళ్ళు, భక్తులు తప్పక వస్తున్నారు, దేవాలయానికి వస్తున్నారు, మంచిగా నడిపించుకుంటున్నారు. భజన మండలి అయినాయి, ఆరువాట భజన మండలి, మొగమాట భజన మండలి, ఎన్నో కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి తర్వాత శ్రీరామనవమి, ధనుర్మాసోత్సవము, ఇట్లా ఎన్నో విధంగా కార్యక్రమాలు ఈ గ్రామాలయం వాళ్ళు సహాయం చేస్తున్నారు, జరిపిస్తున్నాము. ఇక ముందు కూడా ఈ విధంగానే జరిపి గ్రామమును యొక్క దేవాలయం అభివృద్ధి చేయాలని కోరుతున్నాము. సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ధనుర్మాసోత్సవంలో భాగంగా ఈరోజు మన రాముల వారు మిరుదొడ్డి పురవీధుల క్రింద సేవ ద్వారా విచ్చేసి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ ఉత్సవం ఈ నెల 16 వరకు ఈ కార్యక్రమాలు రోజు ఒక రకమైనటువంటి కార్యక్రమాలతో ఇక్కడ నిర్వహించబడుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అదేవిధంగా చివరి రోజు 16వ రోజు 16వ తారీఖు ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా తెప్పోత్సవ కార్యక్రమం మన మిరుదొడ్డి పెద్ద చెరువు వద్ద నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా విచ్చేసి ఆ తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం.